అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు ఉంటారండి ఆనందం వచ్చినప్పుడు ఫుల్గా షేర్ చేసేసుకుంటూ ఉంటారు, కానీ బాధ వచ్చినప్పుడు మాత్రం ఎవరితో షేర్ చేసుకోరు. అంటే 2-3 రకాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో మన బాధ గురించి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, మన బాధలు వాళ్ళకి ఎందుకులే, ఇలా 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అండి సంతోషం కన్నా కూడా బాధను షేర్ చేసుకుంటే ఇంకా తగ్గుతుంది. సంతోషం కూడా షేర్ చేసుకోవచ్చు, కాకపోతే దీన్ని కూడా సమానంగా షేర్ చేసుకుంటే బాధ షేర్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలే ఎక్కువ. అంటే మన మనసు కొంచెం భారం తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, దానికి తగ్గట్టుగా ఎదుటివారు సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అందుకేంటి అంటే కష్టమైన సుఖమైన పంచుకోవాలి, కష్టాన్ని ఇంకెక్కువ పంచుకోవాలి అని చెప్తూ ఉంటారు. మరి ఈరు మాత్రం ఏమాత్రం కష్టపడకుండా చక్కటి 2 వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. సో మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకునేవి. మరి ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? క్యారెట్ కాయిన్స్. క్యారెట్ కాయిన్స్ ఏంటి, చాలా కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారు కదా, నేర్చుకుందాం. నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనకి క్యారెట్ అనేది ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్తారు, కంటికి మంచిది, క్యారెట్ తినండి పిల్లల కోసం. సో కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, తర్వాత బీటా కెరోటిన్లు ఎక్కువగా ఉంటాయి, ఓవరాల్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్రెయిన్కి కూడా చాలా మంచిది, అంటే షార్ప్ అవుతాం అనమాట. అందుకే పిల్లలకు ఖచ్చితంగా రోజు ఒక క్యారెట్ ఇవ్వమని చెప్తూ ఉంటారు. పసిపిల్లల నుంచి కూడా మనకు క్యారెట్ని లైట్గా బాయిల్ చేసేసి స్టీమ్ చేసేసి ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఓవరాల్గా మనకి బ్రెయిన్కి కంటికి అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. అలాగే మనకు రుచికరంగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి అలాంటి క్యారెట్తో ఈరోజు మనము ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా ఈరోజు కాయిన్స్ తయారు చేసుకోబోతున్నాం. ఏం లేదండి, కాయిన్స్ అంటే మీరేం కంగారు పడకండి. మంచూరియా ఎలా చేసుకుంటాము, మనకు బాల్స్ లాగా పిండి కలుపుకొని ఒక బాల్స్ లాగా తయారు చేసుకొని నూనెలో బాగా వేయించుకొని ఆ తర్వాత దాన్ని సాటే చేసుకుంటాం ఒక గ్రేవీలో. అలాగే ఇది కూడా, కాకపోతే మనం దీంట్లో నూనె ఎక్కువగా వేసి డీప్ ఫ్రై చేసి అలా ఏమీ చేయకుండా ఒక ఆవిరి పాత్రలో చేస్తున్నాం. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫస్ట్ మనము ఈ ఆవిరి పాత్రలో నీళ్లు పోసేసుకొని వేడి చేసుకుందాం, సో దట్ నీళ్లు వేడవుతూ ఉంటాయి. నీళ్లు కొంచెం వేడయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇదిగోండి క్యారెట్ కాయిన్స్, దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా చేయట్లేదు. ఈ ఉడికించినటువంటి క్యారెట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మనం ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాం అనమాట. అన్ని క్యారెట్స్ని అదే విధంగా మనం మ్యాష్ చేసుకోవాలి, అంటే బాగా మెత్తగా అనమాట. అంటే మనకు ఓవరాల్గా ఒక చపాతీ ముద్ద, మనకు మంచూరియా చేసేటప్పుడు ఒక ముద్ద తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బౌల్లో మనం చక్కగా పొళ్ళన్నీ వేసేసుకుందాం. ఏమేం పొళ్ళు వేస్తున్నాము? ముందుగా మొక్కజొన్న పిండి 1 లేదా 1.5 స్పూన్ వేసుకున్నాం. ఆ తర్వాత ఇందులో కాస్త బియ్యం పిండి, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఒక ఉండల్లాగా వచ్చేటట్టుగా మిక్స్ చేసుకుందాం. ఒక చుక్క నీళ్లు పోసుకుందామండి, చాలా తక్కువ. సరిపోతుంది, వాటర్ అయితే ఇంక అక్కర్లేదు. దీన్ని మనము చిన్న కాయిన్స్ లాగా చేసుకుందాం. కొంచెం నూనె తీసుకుందాం. ఇలా చక్కగా మనము ఒక ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యారెట్ కాయిన్స్ అన్నాం కదా, చేతికి కాస్త నూనె రాసుకొని ఈ ముద్దను తీసుకొని ఒక కాయిన్స్ లాగా ఇలా కాయిన్స్ లాగా చేసుకుందాం. అంటే కొంచెం ఫ్లాట్గా అండి. ఇలా ఈ విధంగా ఫ్లాట్గా కాయిన్స్ లాగా తయారు చేసుకోవాలి.
దీన్ని మీరు కొంచెం చిన్న సైజులో చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజులో చేశాను, మరీ చిన్నగా చేయకుండా మీడియంగా చేశాను. ఇప్పుడు ఈ ఆవిరి ప్లేట్ ఏదైతే ఉందో దానికి కాస్త నూనె రాసేసి మనం తయారు చేసుకున్నటువంటి ఈ క్యారెట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆవిరి మీద ఉడికిచ్చేసుకుందాం. ఒక్కసారి చూడండి ఎలా చేస్తున్నానో. ఈ విధంగా మనము ఒక 4 to 5 తయారు చేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనము అన్ని క్యారెట్ కాయిన్స్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి 5 to 8 minutes టైం పడుతుంది ఈ క్యారెట్ కాయిన్స్ ఆవిరి మీద ఉడకడానికి. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఇది ఒక్కసారి చూద్దామండి. ఒక 3-4 minutes అయింది. ఇది ఆల్మోస్ట్ అంటే ఒక 3 to 4 minutes అయింది చూశాను. ఇంకొక 2-3 minutes వదిలేసామంటే సరిగ్గా సరిపోతుంది అనమాట. వదిలేద్దాం, సిమ్లోనే పెడదాం. ఈ లోపు మనకి వేరే ప్రాసెస్ కూడా ఉంది కదా, అది కూడా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నెయ్యి, అంటే నెయ్యి లేదంటే వెన్న, మీరు ఏదైనా ఉపయోగించవచ్చు. మనం కొంచెం నెయ్యి వేసుకున్నాము, అలాగే కాస్త నూనె కూడా వేసుకుందాం. అంటే కొంచెం మనకు ఇది ఎందుకు ఇందులో ఒక 2 చెంచాలు ఎక్కువ పడింది అంటే ఈ క్యారెట్ కాయిన్స్ అనేవి చక్కగా సాటే అవ్వాలి కదండి. సో మరి ఈ మాత్రం నూనె కూడా మనం వేయకపోతే టేస్ట్ బాగుండదు. సో ఖచ్చితంగా మనము ఆ మాత్రం వేయాల్సిందే. ఓకే, సో ఫస్ట్ ఇక మెల్లిగా మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు, అంటే మన గ్రేవీ తెలుసు కదండి, మామూలుగా మంచూరియా గ్రేవీ ఎలా తయారు చేస్తామో అని. ఇక దాంట్లో భాగంగా ఇది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత జీడిపప్పు, ఇది ఒక్కసారి వేయించేశాక ఉల్లికాడలు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం. మామూలుగా కూడా మనం ఏదైనా మంచూరియా అది చేసుకునేటప్పుడు 100% ఉల్లికాడలు వేస్తూ ఉంటాం కదా, ఇది కూడా అంతే. సో చక్కగా ఉల్లికాడలు, ఓకే, ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. ఇవన్నీ కూడా మనకు పూర్తిగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు, మీకు తెలుసు కదా. ఒక 50% వరకు లైట్గా మగ్గితే కూడా చాలు. క్యారెట్ కాయిన్స్లో మనం కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, సో ఈ గ్రేవీలో కూడా మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం సాసులు కూడా వేసుకుందాం. సాసుల్లో భాగంగా ఫస్ట్ మనం ఏం వేస్తున్నాము, సోయా సాస్. సో ముఖ్యంగా ఇటువంటి స్టార్టర్స్కి 100% మనం సోయా సాస్ వేసుకుంటాము, మంచి ఫ్లేవర్ కోసము. సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, అలాగే టొమాటో సాస్, అలాగే కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో మనకి ఇక్కడ ఈ గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ క్యారెట్ కాయిన్స్ ఎంతవరకు వచ్చాయో ఒక్కసారి చూద్దాం. అయిపోయినట్టే అండి. ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా మనం ఒక్కొక్కటిగా తీసుకొని, ఇదిగోండి, సో చక్కగా వచ్చేస్తాయి, ఎందుకంటే మనకు నీట్గా ఆవిరి మీద ఉడికింది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసుకొని ఈ గ్రేవీలో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మరి ఎక్కువగా కాకుండా లైట్గా ఇలా మిక్స్ చేసేసుకుందాం.
గుండె ఆరోగ్యం మెరుగుపడడానికి అలాగే పేగు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. ఏం లేదు, ప్రతిరోజు ఒక బొప్పాయి పండు తినండి. ఒకటి లేదా కొన్ని ముక్కలు ఒక కప్పు నిండా తిన్నా కూడా సరిపోతుందండి. ఇది గుండె ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరచడమే కాకుండా పేగుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. మరి ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చక్కగా మిక్స్ చేసేసుకున్నాము అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. అండ్ ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాం కాబట్టి మనం ఎలా సర్వ్ చేసుకుందామంటే ఫస్ట్ ఈ క్యారెట్ కాయిన్స్ అంతా కూడా వేసేసుకుందాం. చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుని పైన నుంచి మనము ఈ గ్రేవీని వేసుకోవచ్చు. చూసారా, అంటే ఆయిల్ ఎక్కువ ఉపయోగించకుండా చాలా సాత్వికంగా చేసుకున్నాం. ఇప్పుడు దీని పైన నుంచి మనం తయారు చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే మనం పైన నుంచి కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం గార్నిషింగ్. ఇలా చాలా సాత్వికమైనటువంటి క్యారెట్ కాయిన్స్ మీ అందరి కోసం రెడీ చేసేసాను. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, సరిపడా ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఆ ముద్దని చిన్న ఉండల్లాగా తీసుకుని కాయిన్స్ లాగా ఒత్తుకొని ఆవిరి ప్లేట్లో నూనె రాసి ఈ కాయిన్స్ ని అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి వేసి నెయ్యి కాస్త కరిగిన తర్వాత పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లికాడలు, క్యాప్సికం ముక్కలు వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించుకున్న క్యారెట్ కాయిన్స్ ని కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ కాయిన్స్ రెడీ. చూసారు కదా, క్యారెట్ కాయిన్స్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, చాలా అన్ని కరెక్ట్గా సరిపోయాయండి. మరి నేను వేసిన సాసులు, ఉప్పు, అంటే కారము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే లొట్టలేసుకుంటూ తింటారు. అండ్ మనకి ఎక్కడా కూడా డీప్ ఫ్రై కాదు, అది కూడా మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా బాగుందండి. చాలా కొత్త వంట, నేను ఫస్ట్ టైం నేర్చుకున్నాను, మీ అందరికీ నేర్పించాను. చాలా అంటే చాలా బాగుంది. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఊదల తోటకూర ఉప్మా. సాధారణంగా మనకి ఊదలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఊదలతో మనం ఏంటి రైస్ ఐటమ్స్ చాలా చేసుకున్నాం. మరి ఉప్మా ఎప్పుడైనా తయారు చేసుకున్నామా? లేదు కదా. అది కూడా తోటకూర కాంబినేషన్లో ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఊదల తోటకూర ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊద బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గు బియ్యం 1/2 కప్పు, తోటకూర కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు కొద్దిగా, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఊదల తోటకూర ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఊదలు, తోటకూర ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకుంటున్నాం. ఊదలులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే మనకు తోటకూర కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే ఇందులో కూడా మనకు పీచు పదార్థం ఎక్కువే, ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. అందుకు మనకు డైజెషన్ పరంగా చూసుకుంటే కూడా ఇది మనకి తోటకూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు తోటకూరతో బోల్డ్ అని రకాల స్టార్టర్స్ చేసుకోవచ్చు, పప్పులు చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు.
గర్భిణీ స్త్రీలకు కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు తోటకూర. అంటే మంచి ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా అంటే గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే కావాలో ఆ కార్బోహైడ్రేట్స్ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అలాగే తోటకూర ఎక్కువగా తినడం వల్ల కూడా బోన్స్ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకే, సో మరి ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు చక్కగా ఉప్మా తయారు చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఉప్మా అంటే అందరికీ తెలుసు, అది అల్పాహారంగా తీసుకోవచ్చు. కొంతమంది డిన్నర్ లా కూడా తింటూ ఉంటారు, టిఫిన్స్ కదా. సో సాటర్డేస్ అలా ఉన్నప్పుడు మనకు టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు అలా కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే ఇది ఒక హెవీ టిఫిన్. అంటే మీరు ఏదో రాత్రిపూట తినేద్దాము అంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే, అచ్చంగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇది కొంచెం హెవీగా ఉంటుంది. అందుకు అల్పాహారంగా తింటే బెటర్. ఓకేనా? సో ఫస్ట్ ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి నూనె కూడా కలిపి వేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో నెయ్యి లేదని కాదు, కొంతమంది ఏంటంటే ఎక్కువ నూనె ప్రిఫర్ చేస్తూ ఉంటారు, మీరు అలా నూనెతో కూడా చేసుకోవచ్చు. నెయ్యి కాస్త కరిగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు కొంచెం అలా వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత పచ్చి బఠానీలు ఉడికించే వేసేసానండి. ఆ తర్వాత పల్లీలు. సో పల్లీలు కూడా మంచి ప్రోటీను, అలా మనకి తగులుతూ ఉంటే నోటికి ఉప్మాలో చాలా బాగుంటుంది. సో చూసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం పల్లీలు వేసుకోవాలి. అంటే తోటకూరతో ఇన్ని రోజులు మీరు భోజనం అంటే భోజనానికి సంబంధించి కూరలు మాత్రమే చేసుకున్నారు కదా, కాదు, అల్పాహారాలు కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే కాస్త పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే కొంతమంది మనకు పచ్చి కొబ్బరి తురుము లాస్ట్లో కూడా వేసుకుంటారు, మీరు అలా కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు వేగినట్టుగా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇలా వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు, లేదా కొంచెం దాని ఫ్లేవర్ అలా పైన తగలాలి అనుకుంటే మీరు పైన కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత తోటకూర క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా అంటే ఎంత హెవీగా చేసుకుంటున్నాం. ఇది హెవీగా అంటే క్వాంటిటీ వైజ్గా నేను చెప్పట్లేదు, క్వాలిటీ వైజ్గా చెప్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు వేస్తే కొంచెం మనకు ఆ వాటర్ అనేది కొంచెం యూజ్ అవుట్ అవుతుంది కదా, సో అప్పుడు మనకి ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుందాం. మీ ఇంట్లో ఎప్పుడైనా తక్కువ తోటకూర ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు టకటక ఇలా చేసేసుకోవచ్చు. ఒకవేళ సగ్గుబియ్యం వేసినా వేయకపోయినా పర్వాలేదు, బట్ వేస్తే బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిది. బట్ ఇన్ని రకాలు వేయాలా అని అనుకుంటే కనుక ఎస్ మీరు తోటకూర వేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఊదలు, ఈ రెండింటితో కూడా మనకి తయారు చేసుకోవచ్చు. ఈ పల్లీలు ఇవన్నీ మాత్రం 100% వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే సగ్గుబియ్యం కూడా మనకి ఉడకాలి కదా, అందుకు దానికి తగ్గట్టుగా కొంచెం నీళ్లు పోసుకుందాం. అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకుందామండి, ప్రస్తుతానికైతే అక్కర్లేదు. ఓకే, ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ కూరగాయల్ని, అలాగే పల్లీలు, తోటకూర, సగ్గుబియ్యము ఇవన్నీ కూడా బాగా ఉడకాలి. నీళ్లు పోసేసాం కాబట్టి ఆ నీళ్లతో సరిపోతుంది. సాధారణంగా మనం మష్రూమ్ని తీసుకొచ్చిన తర్వాత ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెడుతూ ఉంటాం, అవి 2 days కంతా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా మష్రూమ్ని ఒక పేపర్ బ్యాగ్లో భద్రపరచాలి, అప్పుడు ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటాయి, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు.
ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. చివరిగా మనం ఊదలు వేసేసుకుందాం. ఉడికించిన ఊదలు సో చక్కగా ఊదలు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని చివరిగా కాస్త కొత్తిమీర, అలాగే నిమ్మరసం కూడా మీరు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పిండుకోవచ్చు, లేదు అంటే ఇందులో కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పటికైనా కూడా ఒక పిసర్ వేడి తగ్గినాక చేసుకుంటే బెటరు. మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అలాగే చేసుకోవచ్చు. ఓకే, చివరిగా పైన నుంచి కాస్త నువ్వులు వేస్తున్నానండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ మీద తీసేసుకుందాం. సో వెరీ వెరీ హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు. ఇలా చక్కగా ఒక అల్పాహారంగా, ఒక డిన్నర్గా, అన్ని రకాలుగా కూడా పనికొచ్చేటువంటి ఊదల తోటకూర ఉప్మా మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల తోటకూర ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊద బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గు బియ్యం 1/2 కప్పు, తోటకూర కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు కొద్దిగా, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఊదల తోటకూర ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో పోపు దినుసులు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బఠానీలు, పల్లీలు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, తోటకూర, సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకొని చివరిగా ఉడికించుకున్న ఊదలు, కొత్తిమీర, నిమ్మరసం, నువ్వులు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఊదల తోటకూర ఉప్మా రెడీ. చూసారు కదా, ఊదల తోటకూర ఉప్మా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. తోటకూర రుచి చాలా బాగా తెలుస్తుంది. సగ్గు బియ్యం యొక్క ఆ చిన్న జిగురు ఉంది, చాలా బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. చూసారు కదా, మరి ఇవాల్టి అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.